యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. ఉదయం క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఆర్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని ఇది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఈ భాగంలో నుండి 2 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొదటి తలంపు ఏంటంటే, యూదా దేశపు బెత్లెహేమా ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. యూదా దేశంలో బెత్లెహేమ్ అనేటువంటిది ఒక పురాతనమైనటువంటి ప్రాంతం. అది ఒక వెనకబడినటువంటి ప్రాంతంగా, ఏ గుర్తింపు లేనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం బెత్లెహేము. అలాంటి బెత్లెహేము ఈ రోజున మరి మహా ఘనత నొందినటువంటి పట్టణంగా, మహా గుర్తింపు కలిగినటువంటి పట్టణంగా ఈరోజు గుర్తించబడుతుంది, జ్ఞాపకం చేయబడుతుంది. అనేకులు అది ఒక పరిశుద్ధమైనటువంటి పవిత్ర స్థలంగా, అనేక మంది ప్రపంచం నుంచి నలుమూల నుంచి యాత్రికులు వచ్చి బెత్లెహేమును సందర్శిస్తున్నారు. కారణం ఏంటంటే, బెత్లెహేములో మన రక్షకుడు, మనం ఆరాధించేటువంటి మన ప్రభు అయిన యేసు స్వామి జన్మించినటువంటి స్థలం బెత్లెహేము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ భాగాన్ని బట్టి మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, తీసివేసిన రాయి మూలకి తలరాయి అవుతుందని జ్ఞాపకం చేయాలి. ఈనాడు ఏ మనుషుని కూడా వీడు పనికిరాడు, వీడు తెలివి లేనివాడు, వీడి జ్ఞానం లేని వ్యక్తి, ఈ మనిషి ఎందుకు ఉపయోగం లేదు అని ఎవరిని కూడా, ఏ కుటుంబాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు, చిన్న చూపు చూడకూడదు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా లేపుతాడో, ఏ విధంగా అభివృద్ధి పరుస్తాడో, ఏ విధంగా ఆస్వాదిస్తాడో అనేటువంటిది ఎవరు చెప్పలేరు. అది దైవ సంకల్పం, అది దైవ చిత్తానుసారం. బెత్లెహేము యూదా దేశాల్లో మరి చిన్న గ్రామం అయినప్పటికీ ఈ రోజున ప్రపంచం అంతా, లోకమంతా కూడా చెప్పుకునేటువంటి బెత్లెహేము పట్టణంగా ఈరోజు జ్ఞాపకం చేయబడుతుంది. మన జీవితాన్ని కూడా దేవుడు అట్టి విధంగా చేయగలిగినటువంటి వారు అనేది గ్రహించాల్సినటువంటి. 2వ తలంపు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలును, అది నా ప్రజలైనటువంటి వారిని పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. నిజమే, భూలోక పరలోకానికి సర్వాధికారి, సార్వభౌముడు మన యేసయ్య. కేవలం మరి ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు కానీ, సర్వలోకమునకు అధిపతిగా, సర్వలోకాన్ని చూచుతున్నవాడుగా, సర్వలోకాన్ని ఏలుచున్నటువంటి వారుగా మన యేసు స్వామి మరి ఆయన ఉన్నారు అనేటువంటిది ఈ ఉదయం మనందరం కూడా గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏ ఒక్కరిని కూడా, ఎవరి జీవితం కూడా పనికిమాలిన వారిని, ఉపయోగం లేని వారిని, నిరుపయోగం అనేటువంటిది, జ్ఞానం లేని వారు, బలం లేని బలహీనులని చెప్పేసి ఎవరిని అనుకోకూడదు. దేవుడు వారిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరి పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా తగిన కాలంలో దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని ఉన్నతంగా దీవిస్తాడు, హెచ్చిస్తాడనేటువంటి ఆ గొప్ప నమ్మికతో ముందుకు సాగుదాం. అటు రీతిగా దేవుడి ఉదయం మనందరినీ కూడా స్థిరపరచుని ప్రార్థన చేసుకున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ డూకమైన లక్షణం రూపుచూపుతున్న దయగల మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. నిజమే నాయన, తీసివేసిన రాయి తలకి మూల రాయి అవుతుందనేది నిదర్శనంగా నాయన యూదా దేశంలో ఉన్నటువంటి బెత్లెహేము నాయన కుగ్రామంగా, పురాతన గ్రామంగా, దేవ ఎన్నిక లేనటువంటి గ్రామానికి నా తండ్రి ఈనాడు బెత్లెహేము నాయన ప్రసిద్ధి పట్టణంగా, ప్రసిద్ధి కేంద్రంగా అనేక మంది నాయన
యాత్రికుల యొక్క స్థలంగా, పరిశుద్ధ స్థలంగా మీరు జన్మించడం ద్వారా గుర్తించబడేటువంటి స్థితిని ఇచ్చినందుకు వందనాలు. నిజమేనా తండ్రి, భూలోక పరలోకాన్ని ఎదుర్చున్నటువంటి మా గొప్ప తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం. మేము నాయన మీ మర్మాన్ని, మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని మేము గుర్తెరుగుతున్నాం తండ్రి. మా పట్ల, మా కుటుంబాల పట్ల మీ ఆలోచనలు దొడ్డవి అని, అవి గొప్పవని గ్రహించడానికి మా మట్టుకు మేము దేవా చింతిస్తున్నా తండ్రి. మా జీవితం ఇంతేని, మా కుటుంబం ఇంతే, మా బిడ్డలు ఇట్లాగైపోతారని ఒకవేళ నిరాశ చెందుతున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో నాయన మీ ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయనేటువంటిది వారు విశ్వసించి నమ్మిక కలిగి ముందుకు సాగేటువంటి కృపలో స్థిరపరచమని ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్నారు ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నారు. ప్రతి బిడ్డను కూడా ఐరారోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోషంతో, సమృద్ధితో మీరు బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.